All of you. Now we are going to discuss about grey cast iron and ductile iron. Again, in previous session or previous class, we already discussed about malleable iron and white cast iron. So, first topics lo స్టీల్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ గురించి డిస్కస్ చేసామమ్మా. అగైన్ కమింగ్ టు క్యాస్ట్ ఐరన్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ అగైన్ 4 టైప్స్ ఆర్ దేర్. దోస్ ఆర్ వైట్ క్యాస్ట్ ఐరన్, మాల్యబుల్ ఐరన్, గ్రే క్యాస్ట్ ఐరన్ అండ్ న్యూడ్యులర్ ఐరన్ ఆర్ డక్టైల్ ఐరన్. అండ్ వైట్ క్యాస్ట్ ఐరన్ అండ్ మాల్యబుల్ ఐరన్ గురించి డిస్కషన్ అండ్ కాంపోజిషన్స్ అండ్ అప్లికేషన్స్ అగైన్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాము. అండ్ నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గ్రే క్యాస్ట్ ఐరన్. సో గ్రే క్యాస్ట్ ఐరన్ ఈజ్ నథింగ్ బట్ alloys containing flakes of graphite అమ్మ. అంటే కార్బన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లేక్స్ ఫామ్లో కానీ ఫామ్ అయ్యి ఉంటే ఇన్ స్టీల్లో కానీ ఎంబీడెడ్ అయ్యి ఉంటే ఆ స్టీల్ మ్యాట్రిక్స్లో ఉండే అలా ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని గ్రే క్యాస్ట్ ఐరన్ అని అంటున్నామమ్మా. అండ్ ఇక్కడ గ్రే క్యాస్ట్ ఐరన్ అనేది విల్ షో ఇన్ గ్రే బ్లాకిష్ కలర్ అమ్మ. సో గ్రే బ్లాకిష్ కలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ డ్యూ టు గ్రాఫైట్ యాడ్ చేయడం వల్ల దట్ కలర్ విల్ బి పాసిబుల్ అవుతుంది, ఆ కలర్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ ఇది ఫ్రీ ఫామ్ ఆఫ్ కార్బన్. సో ఇక్కడ మనకి కార్బన్ పార్టికల్స్ అనేవి ఫ్లేక్స్ ఫామ్లో ఫ్రీ ఫామ్లో ఉంటాయమ్మా. లైక్ కాంపోజిట్ మెటీరియల్లో వన్ మ్యాట్రిక్స్ ఫామ్ అండ్ అనదర్ ఫ్లేక్స్ ఫామ్లో ఎలా అయితే ఉంటాయో లైక్ దట్ హియర్ ఆల్సో స్టీల్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇన్ స్టీల్ మ్యాట్రిక్స్ వీఆర్ యాడింగ్ దట్ ఫ్లేక్స్, గ్రాఫైట్ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాము. సో దీన్ని గ్రే క్యాస్ట్ ఐరన్ అంటున్నారు. అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్ డిపెండ్స్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్ మ్యాట్రిక్స్ అమ్మ. సో స్టీల్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని గ్రే క్యాస్ట్ ఐరన్ స్ట్రెంగ్త్ అనేది వేరీ అవుతుంది. సో మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసే కాంక్రీట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఐరన్ రాడ్స్ అనేవి మ్యాట్రిక్స్ లాగా యూజ్ అవుతాయి. అండ్ యూజ్ చేసే కాంక్రీట్ మిక్చర్ అనేది ఫ్లేక్స్ లాగా అనుకుంటే అజ్యూమ్గా చేసుకున్నామంటే సో ఆ స్ట్రెంగ్త్ అనేది దేని బేస్ చేసుకుంటుందమ్మా? మ్యాట్రిక్స్ అంటే ఐరన్ రాడ్స్ని బేస్ చేసుకొని ఆ స్ట్రెంగ్త్ అనేది వేరీ అవుతుంది. లైక్ దట్ హియర్ ఆల్సో స్టీల్ మ్యాట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాట్రిక్స్ని బేస్ చేసుకొని గ్రాఫైట్ స్ట్రెంగ్త్ అనేది చేంజ్ అవుతుందమ్మా. అండ్ సైజ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్లేక్స్ కూడా గ్రాఫైట్ ఫ్లేక్స్లో కూడా ఎంత సైజ్ అండ్ ఎంత క్యారెక్టర్ ఆఫ్ ది గ్రాఫైట్ యూజ్ చేస్తే దట్ ప్రాపర్టీ విల్ బి వేరీడ్ అవుట్ అమ్మ. And coming to mechanical property, so here we have number of mechanical properties are there. These are having high compressive strength, అంటే బాడీ మీద లోడ్ కానీ ఆర్ కంప్రెస్ కానీ చేసామంటే ఇట్ విల్ బి రెసిస్ట్ మోర్ కంప్రెషన్. సో ఎక్కువ స్ట్రెంగ్త్ని రెసిస్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ హై కంప్రెషన్ స్ట్రెంగ్త్. అండ్ లో టెన్సైల్ స్ట్రెంత్ అమ్మ. అంటే బాడీ 2 సైడ్స్ నుంచి పుల్ చేసామంటే ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఎందుకని కార్బన్ ఫ్లేక్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది డక్టైల్ నేచర్లో ఉండదు కాబట్టి ఈజీగా టెన్షన్ ప్లేస్ అయినప్పుడు ఇట్ విల్ బి బ్రేక్డ్ అవుట్ అమ్మ. అండ్ హై రిజిడిటీ అంటే బాడీ మీద లోడ్ అప్లై చేసినా వర్క్ చేస్తున్నా కూడా స్టేబుల్గా ఉంటుందమ్మా. అండ్ హై స్టెబిలిటీ. సో రిజిడిటీ అంటే వర్క్ చేసేటప్పుడు ఇది స్టేబుల్గా ఉంటుంది. అండ్ స్టెబిలిటీ అంటే నార్మల్ కండిషన్స్లో కూడా డ్యూ టు దట్ హెవీ వాల్యూమ్ ఎక్కువగా ఉండడం వల్ల స్టేబుల్గా ఉంటుందమ్మా. అండ్ కాస్టింగ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి సో జనరల్గా గ్రే క్యాస్ట్ ఐరన్ అనేది బై యూజింగ్ ఆఫ్ కాస్టింగ్ ప్రాసెస్ ద్వారా మనం గ్రే క్యాస్ట్ ఐరన్ని చేయొచ్చు. అండ్ ఈ గ్రే కాస్టింగ్కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆర్ దేర్. దోస్ ఆర్ హై ఫ్లూయిడిటీ అండ్ ఎబిలిటీ టు మేక్ సౌండ్ కాస్టింగ్. సో మన మోల్టన్ స్టేట్లో ఉన్న గ్రే క్యాస్ట్ ఐరన్ అనేది ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ ఆ ఫ్లూయిడిటీ ఉండడం వల్ల ఈజీగా మౌల్డ్లో పాస్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. మెల్టింగ్ టెంపరేచర్ అనేది రిలేటివ్లీ 1130 to 1250 degrees సెంటిగ్రేడ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు కాంపోజిషన్ అమ్మ. సో మనకి ఇక్కడ కాంపోజిషన్స్కి వచ్చేసరికి ఇక్కడ టోటల్ కార్బన్ కంటెంట్ అనేది 2.4 to 3.8% ఉంటుంది. అండ్ సిలికాన్ ఈజ్ హ్యావింగ్ 1.2 to 3.5% ఉంటుంది. అండ్ మ్యాంగనీస్ ఈజ్ 0.5 to 1.0% ఉంటుంది. అండ్ సల్ఫర్ ఈజ్ 0.06 to 0.12% ఉంటుంది. అండ్ ఫాస్ఫరస్ ఈజ్ 0.1 to 0.9% ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ ది కాంపోజిషన్ ఆఫ్ ది గ్రే క్యాస్ట్ ఐరన్.
అండ్ దిస్ ఈస్ ది మైక్రో స్ట్రక్చర్ ఆఫ్ ది గ్రే క్యాస్ట్ ఐరన్ అమ్మ. సో 200 మైక్రోమీటర్స్లో కన్సిడర్ చేసుకుంటే దిస్ ఈస్ ది మైక్రో స్ట్రక్చర్ అమ్మ. సో గ్రే క్యాస్ట్ ఐరన్ మైక్రో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసేవన్నీ కూడా మన కార్బన్ ఫ్లేక్స్ అనేవి యూజ్ చేస్తామమ్మ. సో ఇక్కడ జనరల్గా కార్బన్ ఫ్లేక్స్ ఆర్ గ్రాఫైట్ ఫ్లేక్స్ యూజ్ చేస్తా ఉన్నాం కదా, దాని లెంత్ అనేది జనరల్గా 0.05 to 0.1 mm రేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ స్టీల్తో కంపేర్ చేస్తే మెషనబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది గ్రే క్యాస్ట్ ఐరన్ కంటే. మెషనింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ ఇక్కడ హై వైబ్రేషన్స్ డాంపింగ్ కెపాసిటీ అమ్మ, అంటే వైబ్రేషన్స్ జరగకుండా రెసిస్ట్ చేసే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ లో డక్టిలిటీ అండ్ లో ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ యాజ్ కంపేర్డ్ టు స్టీల్తో కంపేర్ చేస్తే డక్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకని ఇక్కడ కార్బన్ ఫ్లేక్స్ అండ్ కార్బన్ పార్టికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి డక్టిలిటీ తక్కువగా ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటే సడన్గా లోడ్ కానీ అప్లై అయితే జనరల్గా ఈ గ్రే క్యాస్ట్ ఐరన్లో క్రాక్స్ కానీ ఆర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకని డక్టిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. అండ్ ఇక్కడ సొలిడిఫికేషన్ రేంజ్కి వచ్చేసరికి 2400 టు 2400 అమ్మ సొలిడిఫికేషన్ రేంజ్ అనేది. అండ్ కమింగ్ టు క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి అండ్ అలాయ్ ఆఫ్ సిలికాన్ అండ్ కార్బన్ విత్ ఐరన్ అమ్మ. సో జనరల్గా గ్రే క్యాస్ట్ ఐరన్ మెయిన్ కాంపోజిషన్ ఏంటంటే సిలికాన్ అండ్ కార్బన్ విత్ ఐరన్. ఐరన్ కంటెంట్లో సిలికాన్ కార్బన్ యాడ్ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ గ్రే క్యాస్ట్ ఐరన్ అంటున్నారు. అండ్ ఇక్కడ ఇంటూ డిజైర్డ్ షేప్ ఇన్ ఏ శాండ్ మౌల్డ్. సో శాండ్ మౌల్డ్లో మనకు కావాల్సిన షేప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెషనబిలిటీ అనేది యాజ్ కంపేర్ టు స్టీల్ విల్ హ్యావ్ గుడ్ మెషనబిలిటీ. అండ్ హై రెసిస్టెన్స్ వేర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇట్ మార్క్డ్ బై ది ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లేక్ ఆన్ ది గ్రాఫైట్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ ఫెర్రైట్. సో ఫెర్రైట్ మ్యాట్రిక్స్లో ఈ గ్రాఫైట్ ఫ్లేక్స్ ఉండడం వల్ల మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రాఫైట్ ఫ్లేక్స్ ఆక్యుపై నియర్లీ 10% అమ్మ. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది గ్రే క్యాస్ట్ ఐరన్లో 10% గ్రాఫైట్ ఫ్లేక్స్ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి. And coming to applications, so these are generally used for machine tool structures అమ్మ. సో మెషిన్ టూల్ లో మెషిన్స్ కానీ ఆ స్ట్రక్చర్స్ని కానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్రే క్యాస్ట్ ఐరన్ యూస్ చేస్తాం. లైక్ బెడ్స్ కానీ ఆర్ ఫ్రేమ్స్ కానీ యూస్ చేయడం కోసం. అండ్ గ్యాస్ ఆర్ వాటర్ పైప్స్ ఫర్ అండర్ గ్రౌండ్ పర్పస్లో వేర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే తుప్పు ఎక్కువ పట్టదు కాబట్టి వీటిల్ని అండర్ గ్రౌండ్ కండిషన్స్లో పైప్ లైన్లుగా యూస్ చేయొచ్చు. అండ్ మ్యాన్ హోల్ కవర్స్ లాగా యూస్ చేస్తారు. అండ్ సిలిండర్ బ్లాక్స్ అండ్ హెడ్ ఫర్ ఐసీ ఇంజిన్ హెడ్స్ లాగా కూడా యూజ్ చేస్తాం. అండ్ బ్రేక్ డ్రమ్స్ కానీ ఆర్ క్లచ్ ప్లేట్స్ కానీ వీఆర్ యూజింగ్ ది గ్రే కాస్ట్ ఐరన్ మెటీరియల్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. అండ్ ఆల్సో ఫర్నేస్ పార్ట్స్ అమ్మ. సో ఫర్నేస్ పార్ట్స్ హై టెంపరేచర్ని రెసిస్ట్ చేయ కాబట్టి ఫర్నేస్ పార్ట్స్గా ఇంగాట్ అండ్ గ్లాస్ మౌల్డ్స్గా కూడా యూజ్ చేస్తాం. అండ్ పిస్టన్ రింగ్స్ని అండ్ టనల్ సెగ్మెంట్స్ లాగా రోలింగ్ మిల్స్లో యూజ్ చేస్తారు. అండ్ హౌస్ హోల్డ్ అప్లికేషన్స్ ఆల్సో దీస్ ఆర్ యూజింగ్ లైక్ ప్యాన్స్ లాగా యూజ్ చేస్తాం. ఫర్నేస్ డోర్స్ అండ్ ఇంటర్నల్ ఆర్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ లాగా కూడా యూజ్ చేస్తున్నాం అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నోడ్యూల్ ఆర్ డక్టైల్ క్యాస్ట్ ఐరన్ అమ్మ. సో ఈ నోడ్యులర్ క్యాస్ట్ ఐరన్నే డక్టైల్ క్యాస్ట్ ఐరన్ అని కూడా అంటారు. ఇది స్పెరాయిడల్ షేప్స్లో ఉంటుందమ్మా. అంటే మనం గ్రాఫైట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రే క్యాస్ట్ ఐరన్లో ఫ్లేక్స్ లాగా ఉంటాయి. బట్ కమింగ్ టు దిస్ కండిషన్ దీస్ ఆర్ ఎట్ స్పెరాయిడల్ షేప్స్లో ఉంటాయి. అండ్ స్పెరిటికల్ ఐరన్ is cast iron in which the graphite is present as tiny balls or spheroids అమ్మ. సో వీటిల్ని స్పెరిటికల్ ఐరన్ కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఆ గ్రాఫైట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి టినీ బాల్స్ ఆర్ స్పెరాయిడ్స్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ నోడ్యులర్ క్యాస్ట్ ఐరన్ డిఫరెంట్ ఫర్ malleable ఐరన్ ఇన్ దట్ ఇట్ ఈస్ యూజువల్లీ అబ్టైన్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ solidification. సో ఈ నోడ్యులర్ క్యాస్ట్ ఐరన్ అనేది యాజ్ కంపేర్ టు మ్యాలెబుల్ ఐరన్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయమ్మా. మ్యాలెబుల్ ఐరన్ ఈజ్ నథింగ్ బట్ వైట్ క్యాస్ట్ ఐరన్ని కానీ మనం సొలిడిఫై చేసి అండ్ హీట్ ట్రీట్మెంట్ చేస్తే వీ కెన్ గెట్ దట్. అండ్ ఇక్కడ నోడ్యులర్ క్యాస్ట్ ఐరన్కి మాత్రం సొలిడిఫికేషన్ అండ్ హీట్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గానే వీ కెన్ గెట్ దట్ నోడ్యులర్ క్యాస్ట్ ఐరన్ అమ్మ.
అండ్ ఈ స్పెరైడ్స్ ఆర్ మోర్ రౌండెడ్ దాన్ దేర్ రెగ్యులర్ అగ్రిగేట్స్. సో ఇవి జనరల్గా ఉండే సపరేట్గా ఉండే వాటికన్నా కూడా చాలా రౌండ్ షేప్లో ఉంటుంది, ఆ స్పెరాయిడ్ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపర్ కార్బన్ ఫౌండ్ ఇన్ మ్యాలబుల్ ఐరన్. సో మ్యాలబుల్ ఐరన్లో టెంపర్ కార్బన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ది కాంపోజిషన్ అమ్మ. సో ఇక్కడ మనం కానీ ఫిగర్ చూసామంటే దాంట్లో రౌండ్ పార్టికల్స్ అట్టిని బాల్స్ లాగా ఉన్నాయి. దీస్ ఆర్ నోన్ యాజ్ ది గ్రాఫైట్ స్పెరాయిడ్స్ అంటారు. అండ్ కెమికల్ అనాలిసిస్కి వచ్చేసరికి కార్బన్ అనేది 3.3 to 3.4% ఉంటుంది. అండ్ సిలికాన్ ఈజ్ హ్యావింగ్ 2.2 to 2.8%. అండ్ మ్యాంగనీస్ ఈజ్ హ్యావింగ్ 0.1 to 0.5%. అండ్ మెగ్నీషియం ఈజ్ హ్యావింగ్ 0.03 to 0.05%. అండ్ phosphorus ranges between 0.005 to 0.04%. and sulfur is having 0.005 to 0.02%. These are the chemical composition of the nodular iron. And coming to properties, so the structure of nodular cast iron have toughness and maximum ductility and machinability amma. So general ga grey cast iron lo ductility takkuva untundi, but so ఇది ductile iron name itself says that. So it is having good ductility and machinability. And most of the applications lo or some of the applications lo this type of metal will be used out amma. And coming to application wise, some typical application of nodular cast iron are in the field of agriculture, tractor parts ni, and automotive and diesel crankshafts amma. So crankshaft lo and automotive ante some of the vehicle parts ga use chestunna. And drive pulleys, so pulleys lo and fly pulleys lo and elevator doors lo ante వర్క్ ఆర్ మెటీరియల్ని ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ట్రాన్స్ఫర్ చేసే ఎలిమెంట్స్ని ఎలివేటర్స్ లాగా యూస్ చేస్తారు, ఎలివేటెడ్ రోల్స్ లాగా అండ్ ఫర్నెస్ బకెట్స్ లాగా యూస్ చేస్తున్నామమ్మా. సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ నోడ్యూల్ ఐరన్ అమ్మ. అండ్ దీస్ ఆర్ ది ఫిగర్స్ ఆఫ్ దోస్ అప్లికేషన్స్. సో చూస్తే మనకి పైప్ లైన్స్ లాగా యూస్ చేస్తున్నాం, ఆర్ ట్రాక్టర్ పార్ట్స్ లాగా, ఆర్ హాయిస్ట్ చైన్స్ లాగా యూస్ చేస్తున్నారు, పుల్లీస్ లాగా యూస్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ అబౌట్ ది అప్లికేషన్స్ ఆఫ్ నోడ్యులర్ స్టీల్ అమ్మ. సో దీంతో వి కంప్లీటెడ్ దట్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్స్ అమ్మ. రెండింటి క్లాసిఫికేషన్స్ గురించి చూసేస్తున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ in next class.